ప్రభు నామమున కూడి వచ్చిన సంఘానికి నిండు వందనాలు. ఆన్లైన్లో వింటున్న వాళ్ళందరూ కూడా వందనాలు. దేవుని స్తోత్రం. దేవుని యొక్క భాగము మనము పరిశుద్ధ గ్రంథంలో నుంచి రూతు గ్రంథము 2వ అధ్యాయం 23వ వాక్యాన్ని ఒకసారి ధ్యానం చేద్దాం. శ్రద్ధగా అందరూ ఒక్కసారి ఆ మాటలు వినాలని తెలియజేస్తున్నాను. 23 నేను చదువుతున్నాను, వినండి. కాబట్టి యవల కోతయు గోధుమల కోతయు ముగియు వరకు ఆమె ఏరుకొనుచు బోయాజు పనికత్తెల యొద్ద నిలకడగా నుండి తన అత్త ఇంట నివసించెను. దేవుని స్తోత్రం. చదవబడిన ఈ వాక్య భాగములో నుంచి ప్రభు మనతో మాట్లాడును గాక. హల్లెలూయా. కాబట్టి యవల కోత గోధుమల కోత కాలమందు అది ముగిసే అంతవరకు బోయాజు పొలములోనే రూతు పరిగె ఏరుకుంటుందంట. గుప్పెళ్ళు పిరికిళ్ళు ఏరుకుని అక్కడే ఉందంట. దేవుని స్తోత్రం. చూడండి, లేఖనాలు చెప్పేటప్పుడు గద్దింపులో ఉంటాయి, హెచ్చరికలు ఉంటాయి, ప్రేమ ఉంటుంది, ఆశీర్వాదకరమైన వచనాలు అన్నీ ఉంటాయి. కాబట్టి గద్దింపు ఒక్కటే స్వీకరించి మిగతాదంతా మర్చిపోవటం కరెక్ట్ కాదు. హల్లెలూయా. కాబట్టి ప్రేమపూర్వకమైనవి కూడా ఉంటాయి, ఆశీర్వాదకరమైనవి ఉంటాయి, అన్నీ ఉంటాయి పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉంటే. హల్లెలూయా. జాగ్రత్తగా దేవుని మాటలు వినాలని ప్రభు నామమున మీకు తెలియజేస్తున్నాను. ఇక అందరూ మనసు సిద్ధపరచుకోండి. స్తోత్రం. హల్లెలూయా. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను ఉద్దేశించి ఒక మాట చెప్పారు. అదేమిటంటే, చూడుడి, కోతకొచ్చి ఉన్నది, పొలము కోతకొచ్చి ఉన్నది. మీరు కోత కోయుడి, లేకపోతే పని వాళ్ళను నియమించుడి. గోధుమ కాలము, కోత కాలము, అది ఏ కాలమైనా కోత కాలం వచ్చింది, దానిని కోత కోయుడి అని అంటున్నాడు. అంటే ఏంటంటే, సమయం వచ్చింది, ఆ చేను కొయ్యబడాలి. ఆమేన్. పరిపక్వం అయిపోయింది, పంట పండింది, ఇక అది కోయబడి కొట్టులోకి చేర్చబడాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పొలములోనే అలాగే ఉంచటం సరికాదు. దేవుడంట పొలానికి ఏదైతే కోతకొచ్చిందో, కోతకొచ్చిన తర్వాత పొలాన్ని కొయ్యకుండా రైతు ఉండడు, పొలాన్ని కొయ్యకుండా రైతు ఆగడు. అలాగే కోతకొచ్చిన తర్వాత, పంట సిద్ధపడిన తర్వాత పరలోకం చేసే ప్రభు రాకుండా ఉండడు. హల్లెలూయా. సిద్ధపడాలి సంఘము. హల్లెలూయా. ఎక్కడ సిద్ధపడాలి? సంఘములో, పొలములో. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి యవల కోత ఎందును గోధుమల కోత ఎందును ముగియు వరకు అని రాయబడింది. ఇక్కడ కోత కాలం అని పర్టికులర్గా మెన్షన్ చేశాడు పరిశుద్ధాత్మ దేవుడు. రూతు అనబడిన సంఘము బోయాజు అనబడిన యేసు ప్రభు వారి సంఘములో పరిగా కోత కాలం వరకు ఏరుకోవాలి. ఆమేన్. ప్రభు రాకడ వరకు ఎత్తుకోవాలి, ప్రభు రాకడ వరకు పరిగె వేరుకోవాలి. స్తోత్రం చెప్పండి. కోతకాలం అనేది ఒకటి ఉందా లేదా? కొత్త నిబంధనలు ప్రభువారు ఏం చెప్పారు? చూడుడి, పంట కోతకొచ్చి ఉన్నది, కోత కోయుటకు పనివారిని పంపుడని ఈ దేవుణ్ణి వేడుకొనుడని చెప్పి ప్రభు వాక్యంలో చెప్పారు. అంటే ఏంటి? సమయం సద్వినియోగం చేసుకోండి, సన్నిధిలో ఉండి ఆ పరిగ ఏరుకోవడానికి కోత వచ్చేదాకా వాక్యాన్ని వినండనేగా అర్థం. హల్లెలూయా. పరిగంటే ఏం తెలియజేస్తుంది ఇక్కడ? దేవుని వాక్యం. హల్లెలూయా. ఎప్పటి వరకు ఏరుకోవాలి? రూతు అనబడిన సంఘము బోయాజు పొలములో, బోయాజు అనబడిన ఆయన యొక్క యేసు ప్రభు యొక్క సంఘములో, మరి ఈ రూతు అనబడిన దేవుని బిడ్డలందరూ సంఘం అంతా కూడా ఎక్కడ ఏరుకోవాలి? ఆయన సంఘములోనే ప్రభు రాకొడొచ్చేంత వరకు పరిగె ఏరుకోవాలి, వాక్యం ఏరుకోవాలి, వాక్యాన్ని పూజించాలి. ఆమేన్. అది ఎప్పటి వరకు? రాకొడొచ్చేంత వరకు. లేదా రాకొడొచ్చేంత వరకు అంటే కోతకి వచ్చేంత వరకు, కోత వచ్చేంత వరకు, కోతకి వచ్చేంత వరకు. దేవుని స్తోత్రం. ఒక రైతు తన యొక్క పొలాన్ని సేద్యం చేస్తూ విత్తనం వేసిన దగ్గర నుంచి అది కోతకొచ్చేదాకా రాత్రింబగళ్ళు దాని కొరకు శ్రమ పడతాడు, దాని కొరకు ఖర్చు అయిపోతాడు, దాని కొరకు కష్టపడతాడు. ఆ ఫలం వచ్చేంత వరకు ఓపికతో కనిపెడతాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ ఓపికతో కనిపెట్టి తర్వాత చూస్తే ఆ పొలము కోతకొచ్చి ఉన్నప్పుడు దాన్ని కోత కోసి అతను పడిన కష్టానికి వచ్చిన ప్రతిఫలాన్ని చూసి కష్టాన్ని మర్చిపోతాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక తల్లి బిడ్డను ప్రసవించగానే తాను పడిన నొప్పులను బట్టి ఎప్పుడు మర్చిపోద్దంటే కుమారుణ్ణి చూసుకొని మర్చిపోద్దంట. హల్లెలూయా.
ఒకని కష్టము, ఒకని బాధ, ఒకని శ్రమ మర్చిపోయేది ఎప్పుడంటే ఆ సమస్య తీర్చబడినప్పుడే. ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, రాకడ సమీపిస్తూ ఉంది కనుక సంఘము బోయాజు అనబడిన యేసు ప్రభు వారి అనబడిన సంఘములో ఉండి అందరూ కూడా పరిగేరుకోవాలి. అంటే దేవుని వాక్యాన్ని ఆస్వాదించాలి. ఎప్పటి వరకు? రాకడ వరకు. మరి రాకడ వరకు ఏరుకునే పనిలోనే ఉంటే మంచిదా? పొలము సిద్ధపడింది, కోతకు రావటం మంచిదా? పొలము కోతకు వచ్చేసింది, కోతకు రాకుండా అలాగే ఉంటే మంచిదా? కోతకు వస్తే మంచిదా? అంటే ఇప్పుడు రూతు ఎక్కడ ఏరుకుంటుంది? తన పరిగా బోయాజు యొక్క పొలములో ఏరుకుంటుంది. పొలములో పరిగి ఏరుకుంటుందంటే కోత కోస్తూ ఉంటేనే ఒక పక్క పరిగి వరకు విడిచిపెడతారు. హల్లెలూయా. అయితే ఆమె ఎంత నమ్మకంగా ఉందో చూడండి. యవల కోతయు గోధుమల కోతయు ముగి వరకు ఆమె ఏరుకొనుచు బోయాజు పనిగత్తెల యొద్ద నిలకడగా నుండి తన అత్త ఇంట నివసించెను. హల్లెలూయా. గోధుమల కోత, యవల కోత ముగిసే అంతవరకు విస్తారంగా ఉంది. గోధుమల కోత, యవలు కోత కోయాల్సింది చాలా ఉంది. యేసు ప్రభు యొక్క రెండవ రాకడలో కూడా ఇంకా కోత కొయ్యాల్సింది ఉంది, ఇంకా సేవకులు పంపబడాల్సింది ఉంది ఇప్పటికీ. హల్లెలూయా. ఇంకా సంఘము సిద్ధపడలేదు, సిద్ధపడుతూ ఉంది. హల్లెలూయా. ప్రిపేర్ అవుతూ ఉంది. పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు తాను రక్తమిచ్చి కొన్నటువంటి సంపాదించుకున్న తన పిల్లల్ని, అనగా ఆత్మ సంబంధమైన వివాహము చేసుకొనుటకు, అంటే పరలోకం నుండి ప్రభు వచ్చి సంఘాన్ని తీసుకెళ్ళుటకు ఈ గదిలో ఉంచి సిద్ధపరుస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఏ గదిలో? ఈ లోకమనబడిన గది, లేకపోతే చర్చిలో. దేవుని స్తోత్రం. సంఘాన్ని సిద్ధపరిచేది ఎవరో? పరిశుద్ధాత్మ దేవుడే కదా. హల్లెలూయా. కాబట్టి కోత కాలము రాకమునుపే నీవేం చేయాలంటే, ఆయన రాకమునుపే, కోత కోయకమునుపే నీవు ఆ పంట అనబడిన సంఘము సిద్ధపడి ఉండాలి. ఆమేన్. దేవుని దృష్టికి సంఘము సిద్ధపడి ఉండాలి. ఆమేన్. ఒక పక్క కోత కాలంలో కోత జరుగుతూనే ఉందంట. ఆ వేల ఎకరాల, వందల ఎకరాల పొలాల్లో ఉన్న పరిగంతా కూడా, అంటే ఈమె విడిచిపెట్టే పరిగ ఏదైతే ఉందో, రూతుకి విడిచిపెట్టే పరిగా, అదంతా ఆ కోత అయిపోయేదాకా నమ్మకంగా అక్కడే ఉందంట. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సంఘమా ఆలోచించండి. ఈరోజు వాక్యం ఉన్న సంఘములో ఉండాలి. హల్లెలూయా. కృప ఉన్న సంఘములో ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఉన్న సంఘములో ఉండాలి. హల్లెలూయా. అప్పుడే అక్కడ ఉన్న విత్తనములు, అక్కడ ఉన్న ఎరువు, అక్కడ ఉన్న వాక్యం వలన, అక్కడ ఉన్న పరిగె వలన ఆత్మలు బలపరచబడతాయి. నీకు ఏరుకొనుటకు ఆహారం సమృద్ధిగా ఉంటుంది. హల్లెలూయా. ఉదాహరణకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, ఇశ్రాయేలీయులందరికీ కూడా నడిపించుచున్నటువంటి యెహోవా వారు ఆకలైనప్పుడు వారికి మన్నా ఇచ్చాడు. ఆ మన్నా ఎట్లా విస్తారంగా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనము మన్నాని ఆత్మీయ భాషలో వాక్యముగా అని చెప్పుకుంటాం. ఎందుకు చెప్పుకుంటామంటే, ఇశ్రాయేలీయుల కొరకు దేవుడిచ్చిన ఆ మన్నా పాత్రలో తీసుకొని మొట్టమొదటగా ఏ పాలో దశమ భాగం అని అంటారు దాన్ని, అక్కడ ఉంటుంది ఆ మాట. ఏ పాలో దశమ భాగం అని మొట్టమొదటగా దేవుడు ఏదైతే ఆ ప్రజలకు ఇచ్చాడో, ఇచ్చింది ఆయనేగా. స్తోత్రం. మళ్ళీ ఆయనకి ఎందుకు ఇవ్వాలి అనే ఆ వెర్రి మాటలు అక్కర్లేదు. నువ్వు దీవించబడాలంటే ఇవ్వాలా. హల్లెలూయా. అది పక్కన పెడదాం, సబ్జెక్ట్ అది కాదు. ఇప్పుడు చూడండి, మొట్టమొదటిగా మన్నా పాత్ర తీసుకొచ్చి పడినటువంటి ఆ యొక్క మన్నాను ఇశ్రాయేలీయులు టచ్ చేయకముందే, ఇశ్రాయేలీయులు ముట్టుకోకముందే అది దేవుని కొరకు తీయాలి. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. అది దేవుని కొరకు తీసి ఆ మన్నా పాత్ర ఎక్కడ పెట్టాలంటే మందసము దగ్గర పెట్టాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన సన్నిధిలో ఉంచాలి. స్తోత్రం. అంటే ఆయన సన్నిధిలో ఉంటే మన్నా పాడవదు. పురుగు పట్టదు. చెడిపోదు. ఎప్పుడు తాజాగా ఉంటుందంట. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఫ్రెష్గా ఉంటుందంట. ఎప్పుడు? ఎందుకో తెలుసా? ఆయన సన్నిధిలో ఉన్న మన్నా పాడైపోకుండా ఉండటానికి గల కారణము ఆయన ఉన్నాడు గనక. హల్లెలూయా. ఆయన సన్నిధి ఉన్నది గనక ఆ మన్నా పాడవదు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే వాక్యాన్ని తాజాగా ఉన్న మన్నాకి పోల్చుతారు. దేవుని స్తోత్రం. ఫ్రెష్గా ఉన్న మన్నాకి పోలుస్తారు దేవుని వాక్యాన్ని. ఎప్పటికప్పుడు వచ్చేది అది. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు
వాళ్ళ అరణ్య యాత్రలో భౌతికంగా వారు తిరుటకిచ్చిన మన్నాను ఆత్మీయ అర్థంలో వాక్యంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది ఎప్పుడు సన్నిధిలో ఫ్రెష్గా ఉంటుంది, పాడైపోదు. కాబట్టి ఈ వాక్యము కూడా ప్రభు వచ్చిన పరలోకానికి తీసుకెళ్లిన వాక్యము తరతరాలు నిలిచేదై ఉన్నది. హల్లెలూయా. యుగ యుగాలు నిలిచేదై ఉన్నది. హల్లెలూయా. ఈ యుగాంతములో, ఈ శ్రమల కాలంలో ఈ సువార్త, ఈ పరిశుద్ధ లేఖనాలన్నీ తీసుకొని ఒక దేవదూత పరలోకంలో ఆకాశ మధ్యము నిలబడి ప్రకటించబోతుంది. ఇక ఆ దినముల్లో ఇక సువార్త ఉండదు, ఏ సేవకులు ఉండరు. అయితే ప్రకటించేవాడు, ఒప్పింపజేసేవాడు, గ్రహింపజేసేవాడు మాత్రమో పరిశుద్ధాత్మ దేవుడే. ఆ శ్రమల కాలములో ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అవగాహన చేస్తున్నాడు. ఆ కాలములో, ఆ మహాశ్రమల కాలములో తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారమే ఆ దినముల్లో దేవుని వాక్యము దూత ద్వారా ప్రకటన ఉంటుంది. అది నా మాట కాదు, చూడండి ఒకసారి. క్యాన్ యూ రీడ్ ఇట్? హల్లెలూయా చెప్పండి. ప్రకటన గ్రంథములో ఒక మాట చూద్దాం. స్తోత్రం, స్తోత్రం. 14:6 రెవల్యూషన్ చాప్టర్ 6. ఊరికే అట్లా వెళ్దాం సువార్త నిమిత్తం. అప్పుడు మరి ఒక దూతను చూచి తిని అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికి ప్రతి ప్రజకును ప్రకటించుటకు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. దేవునికి స్తోత్రం చెప్పండి. నిత్య సువార్త దేవదూత తీసుకొని శ్రమల కాలములో ప్రకటించుచుండెను. హల్లెలూయా. అంటే ఇక సువార్త బాధ్యత ఎవరి చేతిలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ సమయంలో దేవుని దూత చేతిలోకి వెళ్ళిపోయింది. ఇక సేవకులు లేరు, ఇక ప్రకటించే వాళ్ళు లేరు, ఇక ఈ మన్నా అప్పుడు దొరకదు. హల్లెలూయా. ఇప్పుడే బ్రతికుండగానే యేసుని నీ సొంత రక్షకుడుగా నువ్వు అంగీకరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములోను మారు మనసు పొంది పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకొని విడిచిపెడితే మన తండ్రి అయిన దేవదేవుడు నిశ్చయముగా తన పరలోక రాజ్యాన్ని నీకు ఇవ్వాలని, ఆయన రాజ్యములో నిన్ను చేర్చుకోవాలని ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఇది ఆషామాషి విషయం కాదు. ఇది చెవును పెట్టండి, మారు మనసు పొందండి, పశ్చాత్తాపడండి, పాపాలు ఒప్పుకోండి, విడిచిపెట్టండి. తరతరాలుగా వస్తున్న పాప శాపపు కాడి యేసును అంగీకరించి విడిచిపెట్టి శాపం నుంచి విడుదల పొందండి. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మన్నాకి ఎందుకు పోల్చారనంటే అది ఎప్పుడు దేవుని సన్నిధిలో ఫ్రెష్గా ఉంటుంది, తాజాగా ఉంటుంది గనక పోల్చబడింది. ఆత్మీయ అర్థంలో అలా బైబిల్లో ఉందా అని లేదు, మనం కంపేర్ చేసుకుంటున్నాం అంతే. స్తోత్రం. అయితే వినండి, ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే దేవుని పిల్లలు దేవుని వాక్యాన్ని ఏరుకోవలసిన పరిగ ఎక్కడా? యూట్యూబ్లోనా? ఫేస్బుక్లోనా? చెప్పండి. యూట్యూబ్లోనా? ఫేస్బుక్లోనా? ఇన్స్టాగ్రామ్లోనా? ఎక్కడ నువ్వు ఏరుకోవాలి? నీ చేతికో బైబిల్ ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. నీకో సంఘం ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. నీకు ఆ సంఘంలో ఉపవాస దినాలు ఉన్నాయి. హల్లెలూయా. ఆ సంఘంలో సహవాసం ఉంది. హల్లెలూయా. అపోస్తలుల ఉపదేశం ఉంది. హల్లెలూయా. అక్కడ నువ్వు నేర్చుకోవాలి, అక్కడ పరిగేరుకోవాలి, అక్కడ బలపడాలి, అక్కడ కోతకి సిద్ధపడాలి. ఆమేన్. అంతే. ఎక్కడ పడితే అక్కడ ఏరుకుంటే నానా రకములైన అన్య బోధల చేత మీరు త్రిప్పబడకూడని ఉంది వాక్యంలో. ఈ వాక్యం బాగుందని అడు తిరిగి, ఈ వాక్యం బాగుందని ఇడు తిరిగి అసలు ఎన్ని దిక్కులు తిరుగుతావు? హల్లెలూయా. ఉండి ఇక్కడ స్థిరంగా అపోస్తలుల ఉపదేశంలో ఉండు. ఆమేన్. రూతు అనబడిన సంఘము బోయాజు అనబడిన పొలములో పరిగి ఏరుకోవాలి. ఎప్పటి వరకు తెలుసా? రాకడొచ్చేంత వరకు, కోత ముగిసేంత వరకు, లేదా ఆ కోత ప్రారంభమై ముగిసేంత వరకు ఖచ్చితంగా ఆయన పొలములో ఉండాలి. ఎక్కడ ఏరుకున్నా కుదరదు, సెట్ అవ్వదు. దేవునికి ఇచ్చిన సంఘము, దేవునికి ఇచ్చిన నడిపింపులోనే ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ నడిపింపు కాదనుకొని తొలగిపోయి పరిగ వద్దనుకొని వెళ్ళిపోయిన సంఘాల్లో బిడ్డలు చాలామంది ఉన్నారు. ఈ యూనివర్సల్గా ప్రపంచవ్యాప్తంగా అలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు. నేనంటాను స్థిరముగా. ఆవిడ ఎలా ఉందో తెలుసా? నిలకడగా ఉందంట. చెప్పండి, ఎక్కడుంది? ఎట్లా ఉంది? చదవండి ఆ మాట. ఎలా ఉందంట ఆవిడ? కాబట్టి నిలకడగా ఉండి, పనికెత్తెల యొద్ద నిలకడగా ఉండి. ఏముందండి?
పనికత్తుల యొద్ద బీ స్టాండ్ హియర్. ఇక్కడ నీకు దొరుకుతున్న ఉపదేశం, ఇక్కడ నీకు దొరుకుతున్న మన్నా, ఇక్కడ నీకు దొరుకుతున్న పరిగె ఏరుకొని భుజించు. ఆమేన్. ఆత్మీయంగా బలపడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే ఈ ఈ ఈ అద్భుతమైనటువంటి మన్నా లేక పరిగె ఉన్నటువంటి ఈ వాక్యం ఉన్న సంఘములో ఉంటే, బోయాజు అనబడిన యేసు ప్రభు వారికి ఆ పేలాలు ఇవ్వాలన్నా, ఏదైనా దయ ఇవ్వాలన్నా, ఏదైనా అదేదైనా చిరక ఇవ్వాలన్నా, ఏదైనా ద్రాక్షారసం ఇవ్వాలన్నా, ఏదైనా ఆశీర్వాదం ఇవ్వాలన్నా, ఏదైనా దయ పుట్టించాలన్నా నీ మీద నువ్వు సంఘములో ఉంటేనే కుదురుతుంది. హల్లెలూయా. ఆవిడని చూడండి ఏమన్నాడు చూడండి ఇక్కడ పరిశుద్ధ గ్రంథం రూతు గ్రంథం 2వ అధ్యాయంలో 12 చదువుతాం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. చెప్పండి, ఎవరు ప్రతిఫలం ఇచ్చేది? యెహోవా. ఏంటి ఆమె చేసింది? తమ సొంత వారిని విడిచిపెట్టింది, తన సొంత ఊరు విడిచిపెట్టింది, తన వారిని విడిచిపెట్టింది, తన బంధువులను విడిచిపెట్టింది, తన అత్తే తనకు సమస్తం అనుకొని అన్నిటిని విడిచిపెట్టి వచ్చింది. దేవుని స్తోత్రం చెప్పండి. సో ఇప్పుడు తన వారిని విడిచిపెట్టిన దాంట్లో ఏం కనబడుతుందంటే త్యాగం. చెప్పండి ఏంటంటే, యెహోవా కొరకు నువ్వు అన్నీ విడిచిపెట్టి, యేసయ్య కొరకు అన్నీ వదులుకొని, నిందలు అవమానాలు అన్నీ భరించి ఇప్పుడు నువ్వు ఉన్నావంటే నీకు బహుమానం ఇవ్వకుండా ఉంటాడా? హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. నీ బంధువులే నిన్ను వెలివేసిన, నీ యొక్క స్నేహితులే నువ్వు ఏంట్రా నువ్వు ఈ దేవుని నమ్ముకున్నావని అన్న, నిన్ను హేళన చేసిన, నిన్ను అవమానపరిచిన, నువ్వు మాత్రం నిలబడింది ఎవరి కోసం తెలుసా? యేసయ్య కోసం. హల్లెలూయా. నేనంటాను నీ బహుమానం అత్యధికమవుతుంది. నీకు శ్రేష్టమైన బహుమానం నా ప్రభు ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రభు కొరకు నిందలు అవమానాలు పడిన వారిని దేవుడు మర్చిపోయేవాడు కాదు. పరలోకములో నీ కొరకు ఒక మంచి ప్రతిఫలము బహుమానం ఉంది. స్తోత్రం చెప్పండి. ఈ రూతుతో అంటాడు బోయాజు, ఏమంటున్నాడండి? ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద నీవు సురక్షితంగా ఉండుటకు వచ్చావు. ఆమేన్. బోయాజు అనబడిన రూతు, బోయాజు అనబడిన యేసు, రూతు అనబడిన సంఘంతో చెప్పే మాట ఏంటో తెలుసా? యేసు సంఘముతో చెప్పే మాట ఏంటో తెలుసా? ఈరోజు మీరు నా రెక్కల కింద ఉండుటకు, సురక్షితంగా ఉండుటకు వచ్చారన్నాడు. హల్లెలూయా. ఆయన రెక్కల కింద మనకు ఆరోగ్యం ఉన్నది, ఆయన రెక్కల కింద మనకు క్షేమం ఉన్నది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద నీవు సురక్షితంగా ఉండుటకు వచ్చావు ఇక్కడికి. ఆమేన్. ఎక్కడి నుంచి పరిగేరుకోకుండా, దీవెనేరుకోకుండా, దీవెన వద్దోసుకొని కాళ్ళతో తన్ని వెళ్ళిపోయిన మేకలు, గొర్రెలు ఎన్నో ఉన్నాయి. మిగతా నీటిని కెలుకులు చేసి వెళ్ళిపోయారు. యెహెజ్కేలు గ్రంథంలో ఉంటుంది ఆ మాట. దాని వెళ్ళిపోయిన గొర్రెలు కాకుండా మిగతా ఉన్న నీటిని కూడా కెలికారంట. నీళ్ళంతా కెలికి అంతా పాడు చేసి వెళ్ళిపోయారంట. ఆ గొర్రెల గురించి మాట్లాడుతున్నాడు యెహెజ్కేలు గ్రంథంలో. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. మీరు నిలకడగా ఉండవలెనని దేవుని వాక్యం మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంది ఈ రోజున. హల్లెలూయా. అయితే నిందలో పడుచున్న, శ్రమయే అనుభవించుచున్న, నిశ్చయముగా మన దేవుడు నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. ఆమేన్. హల్లెలూయా. అంటే బహుమానము ఎక్కడ దొరుకుతుంది నీకు? క్రీస్తు అనబడిన, బోయాజు అనబడిన సంఘములో, అంటే యేసు ప్రభు సంఘములో. ఇక్కడ బోయాజు ఎవరికి సాదృశ్యం అంటే యేసు ప్రభు వారికి. బోయాజు ఎవరికి సాదృశ్యం? యేసు ప్రభు వారికి సాదృశ్యం. బోయాజు అనబడిన యేసు ప్రభు సంఘములో రూతు అనబడిన సంఘం ఏదైతే ఉందో, ఇప్పుడు చర్చికి వచ్చిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా రూతుకి పోల్చబడిన సంఘము. రూత్ అంటే ఏంటి? సంఘము. సంఘమునకు సాదృశ్యము. సంఘమునకు సాదృశ్యం. ఈ రూత్ ఎక్కడుంది? బోయాజు పొలములో ఉంది. అప్పుడు బోయాజు పొలములో ఉన్నటువంటి ఈ సంఘము ఖచ్చితంగా యేసు ప్రభువును బట్టి బహుమానం పొందుతుంది. నిశ్చయముగా బహుమానం పొందుతుంది. స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ అబ్రహాముని దర్శించి దేవుడు అంటాడు, నీ బహుమానం అత్యధికమగునని అంటాడు. నీ బహుమానం అత్యధికమగునని అంటాడు.
మనం బహుమానాలు పొందాలన్నా, ఆశీర్వాదం పొందాలన్నా, జీవ కిరీటం పొందాలన్నా, మహిమ కిరీటం పొందాలన్నా, పరలోక దీవెన పొందాలన్నా, సన్నపనార వస్త్రాలు పొందాలన్నా, పరలోకంలో ఇల్లు పొందాలన్నా, పరలోకంలో ఏది పొందాలన్నా, పరలోక ఆశీర్వాదం ఏది పొందాలన్నా పరిగేరుకునేటట్టు ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ శ్రేష్టమైన పరిగ ఉంది. ఆ పరిగ ఇక్కడ గుప్పెళ్ళు విప్పుతున్నాడు దేవుడు. ఆ గుప్పెళ్ళ నిండా విప్పుతున్న ఆ పరిగని ఏరుకొని నీ సంచి నింపుకోవాలి, నీ ఒడి నింపుకోవాలి, నీ హృదయం నింపుకోవాలి. వాక్యము చేత నీ హృదయం నింపుకోవాలి, వాక్యము చేత నీ ఒడి నింపుకోవాలి, వాక్యము చేత నీ మనసు నింపుకోవాలి. హల్లెలూయా. అప్పుడు ధైర్యంగా నిండు కుండలాగా తొలగకుండా ఉంటావు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ఇశ్రాయేలు రెక్కల కింద ఉన్నావు కనుక భయం అక్కర్లేదు నీకు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక మాట మనము ధ్యానం చేద్దాం. మరి ఒక మాట ఎస్తేరు గ్రంథము 'రూతు అనబడిన సంఘము బోయాజు అనబడిన యేసు పాదముల చెంత మాత్రమే ఉండాలి. దేవుని స్తోత్రం. చూడండి, ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 9వ వాక్యంలో సగం వరకు చదువుదాం. లేదా సరే 2వ వాక్యం మొత్తం చదువు, 9వ వాక్యం మొత్తం చదవండి. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందెను. కాబట్టి దానికి ముందు 8వ వాక్యం కూడా రాజాజ్ఞయు అతని నిర్ణయమును ప్రచురము చేయబడి కన్యకులు అనేకులు శోషణ కోటను పోగు చేయబడి హేగే వశమునకు అప్పగింపబడగా ఎస్తేరు రాజు యొక్క నగరునకు తేబడి స్త్రీలను కాయు హేగే వశమునకు అప్పగింపబడిను. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందెను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడ నా వైపు చూడండి, జాగ్రత్తగా వాక్యం వినండి. మనసు దగ్గర పెట్టుకుని వింటే చక్కగా అర్థమవుతుంది వాక్యం. హల్లెలూయా. ఇప్పుడు రాజు అహష్వేరోషు రాజు, ఇతనికి భార్య కావాలి. భార్యను మరి రాజుకి భార్య అంటే ఏ స్థాయిలో ఉండాలో అది కూడా అర్థం చేసుకోవాలి మనం. స్తోత్రం. అవునంటారా కాదంటారా? ఒక కలెక్టర్కో, ప్రధానమంత్రికో, ముఖ్యమంత్రికో, లేకపోతే వాళ్ళ స్థాయిలో భార్యలు కావాలంటే వాళ్ళ రేంజ్కి తగినట్లుగా చూస్తారు. అవునా కాదా? అట్లాగే ఈ రాజుకు కూడా ఆయనకు తగినట్లుగా భార్య కావాలి. అంతకుముందు ఉన్న భార్య పేరేంటండి? ఎవరు అన్నారు చెప్పండి. 2 అక్షరాలు. వష్తి అనండి, వష్తి అనండి. కొంచెం అహంకారం ఎక్కువ, గర్వం ఎక్కువ. రాజు ఘనత చాటించుటకు, ఆయనకు పేరు తెచ్చుటకు ఆయన మాట వినకుండా రమ్మంటే రాలేదు. దెబ్బకు పోయింది పోస్టు. హల్లెలూయా. భార్య పోస్టు పోయింది. హల్లెలూయా. చెప్పిన మాట వింటే భార్య పోస్ట్ ఉండేది. దేవుని స్తోత్రం. లేదు కనుకనే భార్య పోస్టు పోయింది. స్తోత్రం. అంత అహంకారం పనికిరాదు. రాజు పిలిస్తే రావాలి. ఆమె మీ ఆయన చెప్పినట్టేనండి మీరందరూ. హల్లెలూయా. వారు బాబా మా ఆయన తాగుపోతుంటావా, ఆయన మాట నువ్వు వినద్దేగా. హల్లెలూయా. నీ కుటుంబం నువ్వే కట్టుకో అట్లంటే అట్లా అయితే ముందు యజమానుడు కరెక్ట్గా ఉంటే కుటుంబం కరెక్ట్గా ఉంటుంది. స్తోత్రం. హల్లెలూయా. సరే, ఇప్పుడు లేఖనాల్లోకి వెళ్దాం. రాజు శ్రేష్టమైనటువంటి వాడు. అతనికి ఆయన స్థాయికి తగినట్టు భార్య కావాలి. చాటించారు, చాలామంది వచ్చారు, అందరినీ పిలిచారు. పిలిచి ఏం చేశారంటే హేగే అనబడిన వ్యక్తికి అప్పగించారు. హల్లెలూయా. అందరూ వచ్చిన స్త్రీలందరూ సెలెక్ట్ చేయబడిన, అంటే పలానా కొంతమందిని సెలెక్ట్ చేశారు. వారిలో రాజుకి ఎవరిని ఇష్టపడితే వారిని యువరాణిగా చేసుకుంటాడు. హల్లెలూయా. ఆయనకి నచ్చిన వ్యక్తిని యువరాణిగా చేసుకుంటాడు, తన భార్యగా చేసుకుంటాడు. హల్లెలూయా. అది రాజు ఇష్టం. రాజు ఇష్టపడాలి. హల్లెలూయా. రాజు ఇష్టపడునంత ముచ్చట పుట్టించే అంత సౌందర్యం సంఘానికి ఉండాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. కొంచెం లోతుకి వెళ్తాం, తర్వాత ప్రభువు నడిపిస్తే వెళ్తాం. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ రాజుకి కావలసినటువంటి భార్య కోసం కొంతమంది స్త్రీలను తీసుకొచ్చారు. ఆ స్త్రీలందరినీ ఒక వ్యక్తికి అప్పగించారు. ఆయన పేరు హేగే. చెప్పండి, ఏ పేరు? హేగే. ఇతను అందరినీ చూసుకుంటున్నాడు. పరిశుద్ధ గ్రంథములో మీకు ఒక ఉపమాన అలంకార భాషలో వేరొక అర్థం వచ్చేటట్లుగా, లేకపోతే ఆత్మీయ అర్థం వచ్చేటట్లుగా ఒక మాట చెప్తా. ఈ రాజు
యేసు ప్రభు వారికి సాదృశ్యం. మన రాజు ఎవరు? యేసు ప్రభు. సర్వలోకానికి రాజు ఎవరు? యేసు ప్రభు. అవునా? ఆయనకి కావలసిన ఆత్మ సంబంధమైన పెండ్లి భార్యను సమకూర్చటానికి, తయారు చేయటానికి ఈ లోకంలోకి వచ్చిన పరిశుద్ధాత్ముడు అనే హేగేకి అప్పగించబడాలి. ఆమెన్. హేగేకి అప్పగించబడాలి. ఆమెన్. ఇప్పుడు యేసయ్య ఏం చేశారు? సంఘం అంతటిని ఎవరి స్వాధీనంలో నడిపిస్తున్నాడు? పరిశుద్ధాత్ముడి స్వాధీనంలో. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని కడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు రక్షణలోకి నడిపిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు పాపాలు ఒప్పిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు రక్షణలోకి తీసుకొస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా యేసు నామములో అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేస్తున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడు భూమి మీద. హల్లెలూయా. ఆయన తనకు కావలసిన పెండ్లి భార్యను హేగే అనబడిన పరిశుద్ధాత్ముడి ద్వారా యేసుకి కావలసిన సంఘాన్ని, ఒక శ్రేష్టమైన సంఘాన్ని, లేక ఎస్తేరు లాంటి సంఘాన్ని తయారు చేయాలనుకుంటున్నాడు. స్తోత్రం చెప్పండి. చెవి గలవాడు మర్మములు గ్రహించుదురుగాక. హల్లెలూయా. ఇక్కడ విషయం ఏమీ లేదు. ఎస్తేరు ఇక్కడ సంఘానికి పోల్చబడింది. ఆ రాజు యేసు ప్రభువు పోల్చబడ్డాడు. అక్కడేమో బోయాజు యేసు ప్రభు పోల్చబడ్డాడు. రూతు సంఘానికి పోల్చబడింది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఈ లేఖనాలు బట్టి మనం ఆలోచించాల్సింది, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పరిశుద్ధాత్ముడి స్వాధీనానికి యేసయ్య మనల్ని అప్పగిస్తే మనం అప్పగించుకోవాలి. ఆయన ఎలా మనల్ని తయారు చేయాలనుకుంటున్నాడో ఆయనకు అప్పగించుకోవాలి. ఆమేన్. నీ ప్రణాళిక, నీ ఆలోచన, నీ సొంత నడిపింపు పనికిరాదు. అందుకే పరిశుద్ధాత్ముడు హేగేకి పోల్చబడ్డాడు. ఇక్కడ హేగేకి హేగే నడిపింపుకి అప్పగించుకోవాలి. హేగే నడిపింపుకి అప్పగించుకోవాలి. అప్పుడు సంఘం పరిపూర్ణంగా సిద్ధపడినట్టు. పరిపూర్ణంగా సిద్ధపడే ఛాన్స్ పరిశుద్ధాత్ముడికి ఇవ్వాలి. పరిశుద్ధాత్ముడు మాత్రమే సంఘాన్ని సిద్ధపరుస్తాడు. యేసుకి ఎలా సంఘము, ఎలాంటి పెండ్లి భార్య కావాలో, ఏ స్థాయిలో కావాలో, ఏ స్థాయి మహిమ ఉన్న స్త్రీగా తయారు చేయాలో, ఏ స్థాయిలో ఆ మహిమ కలిగిన సంఘముగా సృష్టించాలో, తయారు చేయాలో, కష్టపడాలో, యేసు ఇష్టపడినట్టుగా కావలసినంత మహిమకరంగా సంఘాన్ని తయారు చేయాలి పరిశుద్ధాత్ముడు. అందుకే యేసయ్యకి తెలుసు, ఆయనకి తెలుసు ఏంటంటే పరిశుద్ధాత్ముడికి అప్పగిస్తే సంఘాన్ని తయారు చేసేస్తారని. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడి ద్వారా సంఘం కట్టబడుతుంది. హల్లెలూయా. మన ఆలోచన చొప్పున కట్టబడదు. పరిశుద్ధాత్ముడి ద్వారానే ఆత్మీయ అలంకరణ సంఘానికి వస్తుంది. హల్లెలూయా. స్పిరిచువల్ ఆర్నమెంట్స్, ఆత్మ సంబంధమైన ఆభరణాలన్నీ పరిశుద్ధాత్ముడి ద్వారా ధరింపజేయాలి. హల్లెలూయా. అసలు నువ్వు పరిశుద్ధాత్ముడికి అప్పగించుకో. హల్లెలూయా. హేగే అనబడిన పరిశుద్ధాత్ముడికి ఇక్కడ ఎస్తేరు అనబడిన సంఘము అప్పగించుకుంటే రాజు ఎదుట నిలబెట్టగలిగిన ఆ యొక్క సామర్థ్యం ఉంటుంది. రాజు ఇష్టపడగలిగినంతగా తయారు చేస్తాడు పరిశుద్ధాత్ముడు. రాజు ఇష్టపడినట్లుగా తయారు చేస్తాడు పరిశుద్ధాత్ముడు. రాజు ఇష్టపడినట్లుగా తయారు చేస్తాడు హేగే. మీకు అర్థమైందా? ఇక్కడ హేగే ఎవరు గుర్తు? అర్థమవుతుందా? మరి ఇక్కడ ఎస్తేరు ఎవరికి గుర్తు? మరి అక్కడ రాజు ఎవరికి గుర్తు? ఇప్పుడు రాజు ఎదుట ఎస్తేరు నిలబెట్టాలంటే ఈ ఎస్తేరుని తయారు చేయడానికి ఎవరిని వాడుకుంటున్నాడు అంటే, సంఘాన్ని దేవుని ఎదుట నిలబెట్టడానికి ఎవరు పనిచేస్తున్నారు ఇప్పుడు? పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. ద హోలీ స్పిరిట్. లేకపోతే సంఘంగా కూడతామా? లేకపోతే అందరం ఎట్లా వస్తామా? ఏదైనా నాకు మేలు చేయకపోతాడా అనేది 1వ తరగతి బడి. హల్లెలూయా. ఏదైనా ఒక ఆశీర్వాదం ఇవ్వకపోతాడా 2వ తరగతి బడి. హల్లెలూయా. నేను అంటాను 10వ తరగతి దాటిపి ఇంటర్మీడియట్ దాటి డిగ్రీ, పిహెచ్డి లెవెల్ అన్నీ మారిపోవాలి. హల్లెలూయా. ఇక ఏమి లేదు, పరలోకం కోసమే పనిచేయాలి. హల్లెలూయా. అదే ఉన్నతమైన స్థాయి అనుభవం, దేవుని కొరకు నిలబడే అనుభవం అది. హల్లెలూయా. ఏమి ఆశించటం లేదు ఇక మనం, పరలోకమే ఆశిస్తాం. ఇక అది హై గ్రేడ్. స్తోత్రం చెప్పట్లే. 1వ తరగతి బడి, 2వ తరగతి బడి, 10వ తరగతి దాకా జరిగినవన్నీ చూసి యేసు ప్రభువున్న దేవుడు అది కూడా పరిశుద్ధాత్ముడే చేపిస్తున్నాడు. ఆమేన్. ఆ అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలను కూడా ఆయనే చేపిస్తున్నాడు. ఆమేన్. అవి ప్రారంభ దశలో చేస్తూ ఉన్నాడు. సంఘము స్థిరపడాలి, సంఘం బలపడాలి, ప్రజలందరూ చేర్చబడాలి, కుటుంబాలు మేలు కలగాలి, అందరూ కూడా దేవుని ఆరాధించాలి, స్థిరపడాలి. ఆమేన్. హేగే అనబడిన పరిశుద్ధాత్ముడికి నిన్ను నువ్వు అప్పగించుకోగలిగితే, అసలు మనం అప్పగించుకోవటం పక్కన పెట్టండి, రాజే అప్పగించాడంట. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఈ రాజు హేగేకి ఎస్తేరుని కొంతమంది స్త్రీలను అప్పగించినప్పుడు యేసు ప్రభువారు ఈ సంఘాన్ని ఎవరికి అప్పగించాడు? పరిశుద్ధాత్మునికి అప్పగించాడు. ఆమేన్.
పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? సంఘాన్ని కడుతున్నాడు. ఎప్పుడు కట్టాడు? పెంతెకొస్తు పండగ దినం వచ్చినప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ధ్వని ఆకాశం నుండి దిగిరాగా, అగ్ని దిగిరాగా, పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని స్వరూపుడుగా దిగిరాగా, మేడగదిలో 120 మంది ఉంటే 120 మంది మీదకి నాలుకలుగా విభాగించబడి అందరి మీదకి వెళ్ళింది. అక్కడ 5,000 మంది ఉంటే 5,000 మందికి వెళ్ళిపోతాయి. అక్కడ 1,00,000 మంది ఉంటే 1,00,000 మందికి వెళ్ళిపోతుంది అదే అగ్ని. హల్లెలూయా. అక్కడ 1,00,000 మంది ఉంటే ఆ మేడగదిలో, ఆ ఏరియాలో 1,00,000 మంది మీదకి అగ్ని దిగి వెళ్ళిపోద్ది అంతే. ఆమేన్. ఎంతమంది ఉన్న అభిషేకం ఒకటే. హల్లెలూయా. నీ కొరకు ఒక అభిషేకం ఉంది పైన, అగ్ని అభిషేకం. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ దేవుడు ఒక్కొక్కటి ఇచ్చేశాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి ఉంది అభిషేకం పైన. అగ్ని నాలుకలుగా విభాగించబడి వారిలో ఒక్కొక్కరి మీద వాళ్ళగా ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించుచున్న కొలది అన్య భాషలతో దేవుని స్తుతించుతూ మహిమపరుస్తూ ఉండేరంట. ఆ భాషల్లో దేవుని స్తుతిస్తున్నారంట. హల్లెలూయా. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన జనం మొత్తం మా దేశ భాష మాట్లాడుతున్నారేంటి, ఇక్కడ మేడగదిలోంచి వినపడుతుంది ఏంటి అని అక్కడికి వచ్చారు. దేవునికి స్తోత్రం. హేగే అనబడిన పరిశుద్ధాత్ముడికి సంఘం అప్పగించబడితే పెళ్లి కుమార్తె ఎలా రాజు ఎదుట నిలబడాలో తగినట్లుగా తయారు చేస్తాడు పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. ఆ దిశగా ప్రభు సంఘాన్ని సిద్ధపరచునుగాక. ఆమేన్. సరే, ఇప్పుడు ఈ యువరాణిగా ఎస్తేరు సెలెక్ట్ కాకముందు ఎవరి నడిపింపులో ఉంది? హేగే నడిపింపులో ఉంది. ఆమేన్. అందరినంట పరిశుద్ధాత్మ ఫ్రీగా, మీ ఇష్టం అమ్మా, మీరు ఎలా సిద్ధపడితే అలా సిద్ధపడండి. ఇదిగో నేనైతే ఉపదేశం ఇది, ఈ ఉపదేశం వింటున్నాను కాదండి, కొంచెం నాకు ఇష్టం వచ్చినట్లుగా కూడా ఉంటానండి. ఎందుకంటే రాజు మమ్మల్ని మెచ్చుకోవాలిగా, రాజు మమ్మల్ని గుడ్ అనాలిగా, రాజు కనుదృష్టి నా మీద పడాలిగా, రాజు కనుదృష్టి నా మీదకి వస్తే నేను నిశ్చయంగా సెలెక్ట్ అయిపోయి యువరాణి అయిపోతానుగా. కాబట్టి నీ ఇష్టం వచ్చినట్లుగా అని అన్నావు కదా, మేము మాకిష్టం వచ్చినట్లుగా అలంకరణలు ధరిస్తామన్నారంట వాళ్ళు. అందులో కొంతమంది స్త్రీలు వాళ్ళకిష్టమైనట్లుగా వస్తువులు ధరించుకొని, రాజు తనకిష్టమైనవన్నీ వీళ్ళు ధరించేసుకొని పోతే రాజు ఇష్టపడతాడా లేదా అనేది ఆలోచన వాళ్ళకి లేదు. అంటే సంఘము నీకు ఇష్టమైన ఆర్నమెంట్స్ పెట్టుకోవటం, నీకు ఇష్టమైన నడిపింపులో నువ్వు వెళ్ళటం, నీకు ఇష్టమైన దారిలో నువ్వు వెళ్తే దేవుడు ఆ రాజు అయిన యేసయ్య ఎలా ఇష్టపడతాడు? ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుందా అండి? ఇప్పుడు హేగే అంటున్నాడు అందరినీ మీ ఇష్టం, మీరు ఎలా సిద్ధపడతారు అని చెప్తూనే ఈయన ఒక బోధ చేశాడు. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్ముడు ఒక బోధ చేస్తున్నాడు. అపోస్తల ఉపదేశం, నాన్న ఈ ఉపదేశంలో మీరు కట్టబడాలంటే ఓకే అండి, ఓకే అని వాళ్ళు సొంత కొన్ని అరేంజ్మెంట్ చేసుకుని వేసుకున్నారు. వాళ్ళ సమయాలు వచ్చినాయి. పలానా టైంలో పలానా అమ్మాయి రాజు ఎదుటికి వెళ్ళాలి, ఈ వరుసగా అందరు వెళ్ళే టైం వచ్చింది. కానీ వీళ్ళు పరిశుద్ధాత్ముడికి నడిపింపక అప్పగించుకొని సిద్ధపడ్డారా, లేకపోతే వాళ్ళే సిద్ధపడ్డారంటే వాళ్ళ సొంత ఆలోచన చొప్పున సిద్ధపడ్డారు. వాళ్ళ సొంత ఆలోచన. ఆత్మ సంబంధమైన వరముల విషయమో ఆపేక్ష కలిగి లేకపోతే సంఘం ఎలా అవుతుంది? హలో, పరిగి ఒక్కటి ఏరుకుంటున్నానండి అన్న ఒప్పుకోడు దేవుడు. ఎందుకంటే ఆ పరిశుద్ధాత్ముడి ద్వారా ఆ ఆర్నమెంట్స్ అంటే ఆ ఆభరణాలు ఏంటి, ఆత్మ సంబంధమైనవి మనము ధరించాలిగా. దేవుడు పరలోకం నుంచి చూస్తూ ఎవరెవరు ఏ ఆర్నమెంట్స్ ధరించారో చూస్తాడు. ఏంటంటే ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రేమ అనే ఆర్నమెంట్, సమాధానం అనే ఆర్నమెంట్, సంతోషం అనే ఆర్నమెంట్, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము అనే ఆర్నమెంట్, దయాళత్వం అనే ఆర్నమెంట్, మంచితనం అనే ఆర్నమెంట్, ఆశ నిగ్రహం అనే ఆర్నమెంట్. ఏంటంటే ఇలాగా ఇవన్నీ ఒక ఆత్మ సంబంధమైన ఆభరణాలు సంఘానికి. వీటన్నిటిని మనము ధరించాలి, సంఘము సిద్ధపడాలి. భౌతిక సంబంధంగా గోల్డ్ ధరించుకొని భౌతిక సంబంధమైన అలంకరణ పెట్టుకొని ఆ రాజు దగ్గరికి వెళ్తే ఆ రాజు ఇష్టపడకపోవచ్చు. ఆమేన్. నేను ప్రకటిస్తుంది మీకు అర్థమవుతుందా? అంటే నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతున్నాడు. పరమునున్న దేవుడు ఇష్టపడునట్లుగా ఆత్మ సంబంధమైన అలంకరణే ఉంటే ఆయన ఇష్టపడును. ఆమేన్. అవి కాకుండా సొంత నిర్ణయాలు తీసుకొని ఇవి నేను భౌతికంగా ధరించుకొని యేసుప్రభు ముందు నిలబడతానంటే ఇది కొట్టేస్తాడు దేవుడు, దాన్ని పచ్చికిరాదు అది.
అంటే కొన్ని సంఘాలు, నామకార్థమైన సంఘాల్లో ఏముందంటే సరైన ఉపదేశం లేక పాపం వాళ్ళు అలా ఉన్నారు, కానీ ఉపదేశం గట్టిగా చేసేవాడు అంటే సంఘం తయారవుతాయి. ఏమైనా చెప్పండి హల్లెలూయా. హేగే నడిపింపుకి అప్పగించుకున్నావా, దేవుని ఎదుట నిలబడటకు, రాజు ఎదుట నిలబడటకు కావలసినంత అభిషేకం నీ మీదకి దిగి వస్తుంది. హల్లెలూయా. హేగే కాకుండా సొంత నిర్ణయం తీసుకున్నావా, పరిశుద్ధాత్ముడు కాకుండా సొంత నిర్ణయం తీసుకున్నావా, ఇక నీవు దేవుని ఎదుట నిలబడటానికి అర్హత కోల్పోతావు. ఎందుకంటే సంఘాన్ని అప్పగించింది, తయారు చేయమన్నది పరిశుద్ధాత్ముడికి అప్పగించాడు ఆ పనంతా. ఆమేన్. ద హోలీ స్పిరిట్ వర్కింగ్ ఇన్ సైడ్ ఆఫ్ యువర్ హార్ట్. నీ అంతరంగంలో పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నప్పుడు భౌతికమైన వాటి విషయాల్లో విరిచేస్తాడన్ని. ఆమేన్. ఒక ప్యూర్, ఒక స్త్రీగా పరిశుద్ధమైన సంఘముగా దేవుడు తయారు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. చాలా మాటలు ఉన్నాయి ఇక్కడ, అద్భుతమైన మాటలు. అదేంటంటే ఇప్పుడు చదవండి 9. ఇప్పుడు హేగే వశమున ఉన్నారు వీళ్ళంతా. ఎవరి వశమున ఉన్నారు? ఈ యువరాణిలందరూ, యువరాణి సెలెక్ట్ కోసం వచ్చిన స్త్రీలందరూ ఎవరి వశములో ఉన్నారు? హేగే. ఇప్పుడు నీవు నేను కట్టబడుతున్న సంఘము హేగే అనబడిన పరిశుద్ధాత్ముడికి అప్పగించబడింది. ఎవరికి అప్పగించబడింది సంఘం? హేగే అనబడిన పరిశుద్ధాత్ముడికి అప్పగించబడింది. ఈ లోకంలో ఆయన నడిపింపులో ఉంటే స్థిరంగా పరిగెరుకుంటావు. ఆయన నడిపింపులో ఉంటే సంపూర్ణమైన బహుమానం పొందుతావు. ఆయన నడిపింపులో ఉంటే రాజు ఎదుట నిలబడతావు. హల్లెలూయా. ఇక 9 చదువుదాం, చూడండి 9. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందెను. దయ పొందెను. అందరూ తలపైకి ఎత్తండి చాలు తల్లి. అందరూ తలపైకి ఎత్తి అందరూ మాట చెప్పండి సంతోషంగా. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. అంటాను అక్కడ హేగే మనసు ఎవరి మీద పడిందో తెలుసా? ఎస్తేరు మీద అంట. హల్లెలూయా. అంతమంది యువరాణిలు ఉన్నారుగా, ఎస్తేరు మీద మాత్రమే తన మనసు, అంటే తన ఆలోచన, హేగే ఆలోచన ఆమె మీద పట్టడానికి గల కారణం, దయ రావటానికి గల కారణం ఏంటి? నిరంతరం వాళ్ళందరూ వాళ్ళకి ఇష్టమైన పని వాళ్ళు చేసుకుంటున్నారు, ఈయన పట్టించుకోవట్లేదు అసలు. ఇక్కడ కొన్ని సంఘాల్లో పరిశుద్ధాత్ముడి గురించి బోధే చేయరు, పరిశుద్ధాత్ముడిని పట్టించుకోరు, ఆయన నడిపింపు సంగతి అప్పగించుకోరు. పరిశుద్ధాత్ముడు అంటే ఏందో భాషలు అంటారు, అదంటారు, ఇదంటారు. ఏమైనా వాక్యంలో ఉన్నది కాదా అది? స్తోత్రం చెప్పరే. దేవుని వాక్యాన్ని హేళన చేసి తిరస్కరించుచున్నావా? ఇలాగ చాలామంది పరిశుద్ధాత్ముడికి అప్పగించుకోకుండా తమ సొంతగా తయారవుతున్న వాళ్ళు ఉన్నారు. అందుకే నడిపింపు ఉండదు ఆ సంఘంలో, అందుకే సేవకులు తయారవరు ఆ సంఘంలో, అందుకే పరిచారకులు ఉండరు ఆ సంఘంలో, అందుకే ఎదుగుతారు కానీ చర్చిలు అందరూ నిద్రపోతామే. సరైన నడిపింపు లేదు. ఆత్మ నడిపింపు కావాలి, పరిశుద్ధాత్మ నడిపింపు కావాలి. హేగే అనబడిన పరిశుద్ధాత్ముడికి అప్పగించుకోవాలి సంఘం. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే పరిశుద్ధాత్ముడు అంట, ఇదిగో ఎస్తేరు లాంటి సంఘాన్ని చూచి ఆమె యందు దయ పుట్టిందంట. దేవుని స్తోత్రం చెప్పండి. హేగే అనబడిన పరిశుద్ధాత్ముడికి ఎస్తేరును చూసినప్పుడు దయ పుట్టిందంట. ఎస్తేరు ఇక్కడ సంఘానికి పోల్చబడింది. ఆమె మీద ఎందుకు దయ పుట్టింది? ఆవిడంట పరిశుద్ధాత్ముడితో చెప్తుంది. సంఘం పరిశుద్ధాత్ముడితో చెప్తుంది. నేను చెప్తున్న మాట మీరు అర్థం చేసుకుంటే అర్థమైపోవాలి, మీకు ఎంటబడాలిక. హల్లెలూయా. మాటికి వివరించడాలు ఏముండవేక. హల్లెలూయా. హేగేతో చెప్తుంది ఎస్తేరు, నీ నడిపింపే నాకు ఇష్టం, నువ్వు ఏది ఇస్తే అలా నడిపింపులో నేను వస్తాను. తను అన్ని విషయాల్లో సింపుల్సిటీగా కనపడుతుంది, సింపుల్గా కనపడుతుంది. ఆమేన్. అన్ని విషయాలు సింపుల్గా కనపడుతుంది. అరే అందరూ ఇలాగ తమకు కావాల్సిన సుగంధ ద్రవ్యాలు పూసుకుంటున్నారు, సోపులు పెట్టుకుంటున్నారు, తోముతున్నారు. హల్లెలూయా. అనేక రకాలుగా పేస్టులు రాస్తున్నారు, అదేంత మాస్కులు పోతున్నారు. అవునా? మట్టి అంట అదేంత మూలతానం మట్టి రాస్తున్నారు. అవునా? లేకపోతే ఇంకోటి ఏదో తెగ ప్రయత్నాలు చేస్తున్నారు గ్లామర్ కోసం. మాట వరుసగా అక్కడ సంగతి చెప్తున్నారు. సరే మీరు కాదులే, మీరు ఫెయిర్ అండ్ లవ్లీ వాడుతున్నారులే, అది వేరే విషయం. లేకపోతే మీరు ఇంకేదో వాడుతున్నారు, నాకేం తెలుసు. గ్లామర్ తగ్గిపోద్దని ఈ మధ్య అబ్బాయిలు కూడా తగులుకున్నారు. వాటిని ఏం చేద్దాం మరి మనం? గ్లామర్ పోతుందని అబ్బాయిలు కూడా చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకు కూడా వచ్చేసినాయి చాలా క్రీములు. నీ క్రీములు తగలబెట్ట. అసలు దేవుడు నువ్వు ఎట్టుంటే మంచిదో అట్ట తయారు చేసి పంపించాడు. నువ్వు అడిషనల్గా చేసుకోవటం ఎందుకు నాకు అర్థం కాదు. హల్లెలూయా. నీకు ఎంత పిలకిచ్చాడు అనుకో, ఇంతే స్తోత్రం అనుకో. హల్లెలూయా. దానికి ఎంత బారు జడెందుకు? హల్లెలూయా. ఇంకోటి ఎంతో సవరం తీసుకొచ్చి పెడతావు. అడిషనల్ ఎందుకు? అవసరం లేదు. ఎక్స్ట్రా ఆర్నమెంట్ అవసరం లేదు. పక్కన వాళ్ళు చెప్పండి ఎక్స్ట్రా ఆభరణాలు వద్దరండి.
స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఒకటి ఇచ్చాడు, దానికి ఇట్లుంటే చాలరా మీరు అని అన్నాడు. దేవుడు లేఖనంలో మాట గుర్తు చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. ఏంటంటే, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను కానీ వారు అనేక తంత్రములు కల్పించుకున్నారు అని ఉంది. యాస్టీజ్గా లోకంలో ఏ సాంప్రదాయం ఆచారాలు దేవుడు మనుషులను కలుగు చేసినప్పుడు లేవండి. అవన్నీ తర్వాత మనిషి కలుగు చేసుకున్నవే కానీ దేవుడు కలుగు చేసినవి కాదు. నువ్వు ఎట్టుండాలో దేవుడు చిత్తం. అట్టొచ్చావు, కర్రీగా వచ్చావా, ఎర్రగా వచ్చావా, బుర్రగా వచ్చావా, లేదా నల్లగా వచ్చావా, లేకపోతే తల్లి గర్భం నుంచి ఎలా వచ్చావో దేవునికి స్తోత్రం. నువ్వు అట్టే ఉంటావు. ఆమె నువ్వు మల్తానా మట్టేసి తోమినా లేకపోతే పేస్టులు రాసేసినా బైబిల్లో మాట ఉంటుంది. పరిశుద్ధాత్మ గుర్తు చేసేను అన్నీ. విలువైన మన శరీరములకు ఎక్కువ సౌందర్యము, సుందరమైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యము అక్కర్లేదని ఉంది వాక్యంలో. హల్లెలూయా. ఆల్రెడీ బ్యూటీనెస్సే. ఆమె నీ ముక్కు ఇంకోళ్ళకి లేదు, నీ కళ్ళు ఇంకోళ్ళకి లేవు, నీ చెవులు ఇంకొకళ్ళకి లేవు, నీ ఫింగర్ ప్రింట్ ఇంకోళ్ళకి లేదు. హల్లెలూయా. అసలు దేవుడు నిన్ను ఎగ్జాక్ట్గా అద్భుతంగా తయారు చేశాడు. హల్లెలూయా. నీ ప్రింట్ అసలు ఇంకోటికి లేదు, నీ జిరాక్స్ ఇంకోటికి లేదు. హల్లెలూయా. అట్ట చేస్తే అబ్బే నాకు ఇది సరిపోదని నువ్వు ఇంకేది తగిలించుకుంటుంటివి. హల్లెలూయా. ఈ తగిలించుకునే గొడవ ఎక్కువైపోయింది కాదంటారా? నిర్దోషమైన సంఘం ఏగేకి అప్పగించుకుంటారా లేకపోతే ఎవరికి అప్పగించుకుంటారు మీరు చెప్పండి? వాళ్ళు ఏం చేశారు? అందరూ అక్కడ వాళ్ళందరూ నాకు మూలతానా మట్టిని రాజు నన్ను ఇష్టపడాలి తోము. ఈ తోవి 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 రాజుకి ఇష్టపడాల్సింది ఏంటి? రాజు ఇష్టపడే ఏంటి? భౌతిక సంబంధం ఏం చూస్తున్నాడు దేవుడు? పరిశుద్ధ గ్రంథంలో మాట ఉంది, అదిగో భుజముల నుంచి పైకి ఎత్తుగా సౌందర్యంగా కనబడుతున్నాడే అతడే నేను ఎన్నుకున్న రాజు అన్నాడు సౌలుతో. ఏజయ్యా, నేను అనుకున్నా దేవుడి దృష్టికి సౌందర్యం ఇంపార్టెంటా అనుకున్నా. కాదంట. దేవుడికి ఆత్మ సౌందర్యమే నిజమైన ఇంపార్టెంట్. ఆమేన్. ఎ రియల్ బ్యూటీ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ ద సోల్. హల్లెలూయా. ఆత్మ సౌందర్యమే నిజమైన అందం. పైకి బ్యూటీనెస్గా కనపడుతూ మనసు రాక్షసత్వంగా దెయ్యంలాగా ఉంటేట, పైకి స్మూత్గా కనపడుతూ నోరు తెరిస్తే భయంకరమైన బూతులైతే అట్ట, పైకి దేవుని స్తోత్రం అని చెప్తూ లోకంలో మాట్లాడితే ఎట్లా? ఇలాంటి వాళ్ళు దేవుని ఎదుట నిలబడితే తేలిపోతారు, పనికిరారు. యేసయ్య వచ్చేంతవరకు వీళ్ళు ఎందుకు ఏరుకుంటారండి పరిగా? అన్నిటినీ దేవుడు క్షమిస్తాడు. నేనేమిటంటే ఆయనకు అప్పగించుకోండి, హేగే వశమున కల్లండి. ప్రతి విషయంలో ఆయనకు అప్పగించుకోగలమా మనం? సైలెంట్ అయ్యారేంది ఇక్కడ సంఘం? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సైలెంట్ అయ్యారంటే వర్క్ జరుగుతుందని అర్థం. హల్లెలూయా. స్తోత్రం చెప్పరే. సొంత మట్టి, సొంత పేస్టులు, సొంత వ్యవహారాలు. యేసయ్యా, ఏం చేస్తాం? పాపం కొంతమందికి ఆ తిప్పలన్నీ ఉన్నాయి. ఆ తిప్పలని పడిపోతున్నారు. బయట అందరూ నన్ను మెచ్చుకోవాలి, ఎక్సలెంట్గా ఇలా తయారయ్యేవేంటి నువ్వు, నీ ఫేస్కి నీ ఇంత గ్లామర్ అయ్యేవి, ఏం వాడుతున్నావు నువ్వు అని అనాలని. బాబు, నేను అందరూ మెచ్చుకోవాలని. వాళ్ళు మెచ్చుకున్నారనుకో, నీకేం వచ్చింది సౌలా? అసలు ఆయనకు గర్వం ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఒక గాడిదే ఎత్తుక్కోలేనాడు. అవునా? పోయిన గాడిద ఎత్తుక్కోలేనాడు. చూడండి, ఇశ్రాయేలులో ఇంతటి సౌందర్యవంతుడు లేడంట. సౌలు అది ఆయన కొట్టేశాడు. ఈయన దహన బలి అర్పించేది పాస్టర్ గారు చేయని పని, సమూయేలు చేయాల్సిన పని ఏం చేసేసరికి దేవుడు సింహాసనం తీసి అక్కడ పడేశాడు. హల్లెలూయా. అదిగో ఇంకొక ఆయన వస్తున్నాడు, సౌందర్యవంతుడు అన్నాడు. ఎవరిని? దావీదుని. ఆయన దేవుడి దృష్టికి సౌందర్యం ముఖ్యమా అని మళ్ళీ నేను చదివా మాట. కాదు, లోపల ఉన్న సౌందర్యం ముఖ్యం. గాడ్ ఈజ్ లవ్, ఇన్నర్ హార్ట్. దేవుడు మన అంతరంగంలోని లోపల చూసి ప్రేమిస్తాడు, ఆయన పైన చూడ్డం. ఈ హేగే ఆమెను చూసి ఆమె యందు దయ పుట్టిందంట. అని మిగతా వాళ్ళకి ఎవరికి కలగలేదేంది మరి ఈయనకి దయ? అంటే వాళ్ళట్ట ప్రవర్తించట్లా. ఈ సంఘం అనబడిన ఎస్తేరు ఒక మంచి ప్రవర్తన కలిగి ఉంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు ఆమె యందు దయ పుట్టేలా ఉంటాడు. ఆమె ఎస్తేరు అనబడిన సంఘం మీదకి దేవుని కనికరం వస్తుంది. హల్లెలూయా. మీరు ఏకీపించట్లేదని అర్థమవుతుంది, నాకు ఆత్మలో తెలుస్తుంది.
చెప్పండి. ఇప్పుడు అందరూ కూడా ఒక మాట ఆలోచించండి. ఎస్తేరు మీదకి దయ రావటానికి గల కారణం ఏంటంటే ఆమె ప్రవర్తన పరిశుద్ధాత్ముడికి నచ్చింది. సంఘ ప్రవర్తన పరిశుద్ధాత్ముడికి నచ్చితే, లేక యేసయ్యకి నచ్చితే, మన ప్రవర్తనను బట్టి మన మీదకి దయ వస్తుంది. దేవుని దయ వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయనకు అప్పగించుకుంటే మంచిదిను. నేను చెప్పే సువార్త ఏంటంటే మీరు ఆయనకు అప్పగించుకోండి అని. హల్లెలూయా. మనకు ఒకటే ఆధారం, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుంటామా, ఆత్మను అనుసరించి నడుచుతామా, వారు క్రమముగా నడుచుకుందరు ఉంది వాక్యంలో. అదే మనకి గలతీ 5:25 బేస్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇంపైనది, చెప్పండి ఈ మాట, ఆ చిన్నది ఇంపైనది. స్తోత్రం. ఇప్పుడు ఇంపైనది అనే మాట ఆలోచిస్తే, ఎస్తేరు సంఘానికి పోల్చబడినప్పుడు సంఘము ఇంపైనదిగా ఎప్పుడు కనపడుతుంది దేవునికి? ఇంపైన ధూపం వేస్తా ఉంటే ఆయనకు నచ్చుద్ది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంపైన ధూపం, హల్లెలూయా. ఇంపైన అంటే ఇష్టము పుట్టించే అంత శ్రేష్టమైనది సంఘం అంట. ఇంపైన ధూపం వెయ్యాలంట యెహోవాకు. హల్లెలూయా. యేసయ్యకు ప్రార్థన చేస్తే సంఘము ఇంపైన ధూపం వెయ్యాలి. నీకు విషయం చెప్తా. నోవా జలప్రళయం తెలుసుగా. ఆ జలప్రళయం అంతా, ప్రణయం అంతా ఆగిపోయిన తర్వాత వీళ్ళు నీరు కూడా ఎండిపోయిన తర్వాత బయటకు వచ్చి బలిపీఠం కట్టి పవిత్రమైన పక్షుల్లో, పవిత్రమైన జంతువుల్లో యెహోవాకు దహనబలిగా అర్పించాడు. అది ఇంపైన ధూపమును ఆయన ఆఘ్రానించి అని ఉంటుంది. హల్లెలూయా. అంటే దేవుడికి మనము చేసే ప్రార్థన, మనం ఇచ్చే కృతజ్ఞత అర్పణ, మనం ఇచ్చే కానుకలు, మనం ఇచ్చేది ఏదైనా అది ఆయనకి ఇంపైనది అవ్వాలి. ఆమేన్. శ్రేష్టమైనది అవ్వాలి. ఆమేన్. ఇష్టపూర్వకంగా ఉండాలి అది. హల్లెలూయా. దేవుడు ఆమేన్ అని చెప్పి ఇది నాకు నచ్చింది అనాలి. హల్లెలూయా. దేవుని మనసును మెచ్చేది ఏంటంటే, దేవుని మనసును గెలుచుకునేది ఏంటంటే, దేవుని మనసును అర్థం చేసుకుని ఆయన సంతోషింపజేసేది ఏంటంటే ఇంపైన ధూపం. ఇంపైనదిగా సంఘము దేవునికి కనపడాలి అంటే లేఖనంలో ఉంటుంది, పరమగీతములో ఉంటుంది. అదిగో పరమగీత గ్రంథములో రాయబడి ఉంది. పల్లకీని మోసుకుంటూ వస్తున్నారంట సైనికులు. దూరం నుంచి చూస్తుంటే ఒక ధూమస్తంభములాగా ఉందంట. కెన్ యూ రీడ్ ఇట్? వీ షిల్ గో దట్ సైడ్. పరమగీతము 3వ అధ్యాయము 6వ వాక్యం. సాంగ్స్ ఆఫ్ సొలొమోన్ చాప్టర్ 3 verse 6. ధూమ స్తంభము వలె అరణ్య మార్గముగా వచ్చు ఇది ఏమి? ఆగండి. మొట్టమొదటిగా అరణ్య మార్గం అనండి. అరణ్య మార్గము. అందరు చెప్పండి. అరణ్య మార్గం. దేవుడు సంఘాన్ని ఏ అనుభవాలు నడిపిస్తున్నాడు? ద్రాక్ష తోట, ఫలవంతము, శ్రేష్టమైనవి, దీవెన, అసలు సమృద్ధి, వ్యవహారాలు అన్నీ వేరు అబ్బో అన్నట్టు నడిపిస్తున్నాడా, లేకపోతే అరణ్యంలో నడిపిస్తున్నాడా? సౌండ్ రావట్లేదు ఇక్కడ. హల్లెలూయా. అమ్మా నా వైపు చూడండి. ఇక దొరకదు మీకు. రా, బైబిల్ ఎప్పుడు తెస్తామంటే అలవాటు ఉంటుంది. ఆమె కొంచెం వినండి రా అని. టైం అయిపోతుందిగా, మీరు తీసిన దాకా నేను ఏడ ఉంటాను. అవునా, ఇది ఆగదు. ఔరమేల్ ఎక్స్ప్రెస్ ఇది. దేవుని స్తోత్రం. మీరు ఆగమన్న చోట ఆగదు, దేవుడు ఆగితే ఆగుద్ది. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. ఏవండి ఇక్కడ వాక్యంలో ఏమని రాయబడి ఉందండి? ధూమ స్తంభం వలె అరణ్య మార్గముగా వచ్చు ఇది ఏమి? ధూమ స్తంభం వలె అరణ్య మార్గమున వచ్చు ఇది ఏమి? ఇప్పుడు ఇశ్రాయేలు సంఘమును దేవుడు అరణ్య మార్గం గుండా నడిపించాడు. అవునా కాదా? ఎడారిలో నడిపించాడు. అవునా కాదా? వాళ్ళు వెళ్తున్న మార్గాలు అనేక రకాలుగా ఎదుర్కొన్నారు. వాళ్ళు అడవులు వచ్చాయి, అరణ్యం వచ్చింది, రాళ్ళు రప్పలు వచ్చాయి, ఇసుకలో గుండా ప్రయాణం చేశారు, నదులు దాటారు, సముద్రాలు దాటారు, కోటలు జయించారు, రాజులను జయించారు. అసలు ఫైనల్గా వాళ్ళకి ఎన్ని అనుభవాలు వచ్చినాయో చెప్పడానికి వీల్లేదు. హల్లెలూయా. ఎన్నో అనుభవాలు గుండా నడిపించాడు. ఒక్క మాటలో తేల్చేశాడు పరిశుద్ధాత్ముడు. అరణ్యములో వెళ్తుంది అన్నాడు. హల్లెలూయా. సంఘం ఎక్కడ వెళ్తుంది? అరణ్యములో వెళ్తుంది. సంఘం ఏ మార్గంలో, ఏ ఎక్స్పీరియన్సెస్లో వెళ్తుంది? అరణ్య మార్గం గుండా వెళ్తుంది, శ్రమల గుండా వెళ్తుంది. కానీ శ్రమ అనిపించదు, ఎందుకంటే పైన ఆయన ఉన్నాడు. హల్లెలూయా. మేఘములో ఆయన ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ పల్లకి చెప్పండి. సంఘము
యేసయ్య దృష్టికి ప్రార్థించే, ధూపం వేసే సంఘముగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఈ లేఖనంలో పరిశుద్ధాత్మ దేవుడు ఇంకొంచెం లోతుకి ఎలా ఉంది కానీ సమయం చాలట్లేదు, అందుకే నేను కొంచెం ముందుకు వెళ్ళిపోతాను ఫాస్ట్గా. చూడండి, ఇక్కడ ధూమ స్తంభం వలె అరణ్య మార్గంగా వచ్చు ఇది ఏమి అన్నాడు కదా. ధూమ స్తంభము అని అందరూ అంటే హేగే తయారు చేస్తుంది ఎలాగా? రాజు ఎదుట ఇంపైన సంఘముగా ఉండాలి. ఆమేన్. యేసయ్య ఎదుట సంఘము ఇంపైనదిగా ఉండాలి. ఆమేన్. ఆ సంఘం ఎలా స్థిరపడాలి? ఇదిగో అసలు ఆ సంఘాన్ని చూస్తే వీళ్ళు ప్రార్థన సంఘం అండి వీళ్ళదనాలి. హల్లెలూయా. అసలు వీళ్ళు ప్రార్థనే చేస్తారండి, అసలు ఎక్కువసేపు అనాలి. హల్లెలూయా. ఎక్కువ విజ్ఞాపనలకే మనం ప్రార్థన చెవ్వాలి. ఆమేన్. ఎప్పుడైతే విజ్ఞాపన చేస్తూ ఉంటామో దేవుడు ఆ సంఘాన్ని చూసి ఇంపైనది అని అంటాడు. హల్లెలూయా. ఆ చిన్నది హేగే దృష్టికి ఇంపైనదిగా ఉంది. యేసయ్య దృష్టికి సంఘము ఇంపైన ధూపం వేసే సంఘముగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఈ పరమగీతము 3:6లో ఏమనుంది? ధూమస్తంభంగా కనపడుతుందంటే ఇప్పుడు సంఘం ఎలా కనపడుతుంది? ధూమస్తంభం. అసలు ధూమం అంటే ఏంటి? పొగ. ప్రార్థనా సంఘముగా కనపడుతుందంట దేవుని దృష్టికి. ఇశ్రాయేలు ప్రజలందరూ నడుచుకుంటా వస్తుంటే, అరణ్యములో వస్తుంటే దూరం నుంచి దేవుడు చూస్తున్నాడంట. ధూమస్తంభం అంటున్నాడంట. హల్లెలూయా. ధూమస్తంభం అంటే దేవుని దృష్టికి సంఘం ఎలా ఉండాలో తెలుసా? ఆయన చూచుచూ ఉండగా ఇంపైన ధూమ స్తంభములాగా కనబడాలి. హల్లెలూయా. లేవి కాండములో రాయబడి ఉంటుంది. ఐ థింక్ ఇట్ ఈస్ చాప్టర్ 16 అనుకుంటాను. చేద్దాం ఒకసారి అందరం కూడా, మళ్ళీ ఒకసారి వద్దాం ఆ మాటలు. పరమగీత ధ్యానం 3:6 ధ్యానం మరొకసారి ప్రభు అవకాశం ఇస్తే ధ్యానం చేద్దాం. చాలా లోతైన విషయాలు అవి. చూడండి, యెహోవా సన్నిధినున్న ధూపపీఠము మీద నుండి ధూపార్తడి నిప్పులను తన పిడికళ్లతో పరిమళ ధూప చూర్ణమును తీసుకొని అడ్డతెర లోపలికి వాటిని తెచ్చి తాను చావకుండునట్లు ఆ ధూపము మేఘము వలె శాస్త్రముల మీదనున్న కరుణాపీఠమును కమ్ముటకు యెహోవా సన్నిధిని అగ్ని మీద ఆ ద్రవ్యమును వేయవలెను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బిడ్డలారా, అక్కడ ఏమని రాయబడి ఉంది? యాజకుడు ఆ ధూపం వేయటకు కావలసిన ఆ యొక్క ద్రవ్యములను తీసుకొని, ధూప ద్రవ్యములను తీసుకొని, నా వైపు చూడాలి అందరూ. యాజకుడు దేవుని మందిరములో ధూప వేదిక, అదిగో అక్కడ చూశారు, అదిగో అటు నుంచి రెండోది, ధూప వేదిక మీద బలిపీఠం మీద ఉన్న నిప్పులు తీసుకొచ్చి ధూప వేదిక మీద ఆ నిప్పులు వేసి ఆ ధూప ద్రవ్యములను అలా దాని మీద పొడి చల్లినప్పుడు ఆ పొగ ఎలా లేచి ఎల్లుబడితే అటు పోకుండా తెర మధ్యలో నుంచి వెళ్ళిపోయి కరుణాపీఠం మీద మేఘంలా కమ్ముకుంటుందంట. ఇక్కడ ఒక మాట రాయబడినది, తాను చావకుండునట్లు ఖచ్చితంగా మేఘం తయారు చెయ్యాలి. ఆమేన్. ఖచ్చితంగా ధూపం వేయాలి. హల్లెలూయా. నీ ఆత్మీయ బ్రతుకు చచ్చిపోకుండా, మన ఆత్మీయ జీవితం పాడైపోకుండా, బలిపీఠం పడిపోకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఇంపైన ధూపం నువ్వు వేయాలి. దేవునికి నువ్వు ప్రార్థించాలని లేఖనం తెలియజేస్తూ ఉంది. హల్లెలూయా. ఆ యాజకుడు తాను చావకుండానట్లు తీసుకెళ్ళిన ఆ ధూపద్రవ్యములు, ఆ పొగ లేకపోతే ఆ పొడి ఆ నిప్పుల మీద వేసినప్పుడు ఆ పొగ ఎలా వచ్చి ఆ కరుణాపీఠం మీదకి వెళ్ళి ఎటుబడితే వెళ్లకుండా, కప్పు అనబడిన మంచి నాయకత్వం ఉంది కనుక నీ ప్రార్థన ఎటు పోకుండా అదిగో కరుణాపీఠం మీద కమ్ముకుంటుంది. కెరూబుల మీద, కరుణాపీఠం మీద మేఘములాగా కమ్ముకుంటుంది. ఎటుబడితే అటు బాట్ల ప్రార్థన. చూడండి, మనం చేసే ప్రార్థన కూడా పరలోకములో యేసయ్య దగ్గరికి వెళుతుంది. అది ఒక మేఘమై కమ్ముకుంటుంది. నిశ్చయముగా పరము నుండి మనకి మంచి బహుమానము ప్రభు ఇస్తారు. కానీ సంఘము దేవుని ఎదుట పరిశుద్ధాత్ముడికి అప్పగించుకోవాలి, హేగేకి అప్పగించుకోవాలి. స్తోత్రం చెప్పండి. అయితే దేవుని దృష్టికి మనము ఏ విధంగా ఉంటున్నామంటే, పరిశుద్ధాత్ముడు లేక యేసయ్య మన మీద దయ పుట్టించేంత మంచి ప్రవర్తన సంఘానికి ఉండాలి. పరిశుద్ధాత్ముడు దయ పుట్టించబడాలి మన మీద, అంటే యేసయ్య దయ మన మీదకి రావాలి. ఆమేన్. అంత మంచి ప్రవర్తన సంఘానికి ఉండాలి. స్తోత్రం చెప్పండి. అందుకే ప్రవర్తన అంతటి విషయంలో, నీ ప్రవర్తన అంతటి విషయంలో యేసయ్య అధికారానికి ఒప్పుకోవాలి. యూ విల్ బి సరెండర్ ఫర్ ద లార్డ్. నువ్వు దేవునికి సరెండర్ అయిపోవాలి. యేసయ్యకు స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. తర్వాత చూడండి, ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయంలో ముగింపులోకి వెళ్ళిపోదాం త్వరగా.
ఆమెకు కావలసిన భోజన పదార్థములు, ఆమె ఇంపైందు కనుక దయ పొందింది. ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను, ఆమెకు కావలసిన భోజన పదార్థములను రాజు ఇంట్లో నుంచి ఆమెకి ఇయ్యదగిన 7 ఆడపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి ఆమె చెలికత అంతఃపురంలో అతి శ్రేష్టమైన స్థలం ముందు ఉంచాను. ఆమేన్. చూడండి, హేగే దృష్టి ఎస్తేరు మీద పడినప్పుడు ఆమెకు 7 ఆడపిల్లల్ని పక్కన సహకారులుగా ఉంచి మంచిగా భోజన పదార్థములన్నీ ఇచ్చి అతి శ్రేష్టమైన స్థలములో ఉంచాను అని రాయబడింది. ఆమేన్. నేను చెప్పండి. చూడండి, ఇక్కడ భోజనం ఏం తెలియజేస్తుందంటే ప్రభు బల్లారాధనకి సాదృశ్యముగా ఉంది. సంఘానికి జీవం ఏంటంటే యేసు ప్రభు శరీరమే. ఆమేన్. అతి శ్రేష్టమైన స్థలం ఏంటంటే పరలోకమే. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. అక్కడ మనము పరలోకానికి ఎక్కిపోవాలంటే, పరలోకంలో ఉండాలి అంటే ప్రభు బల్లలో మనం పాలు పంపులు పొందాలి. ఆమేన్. ఆయన శరీరములో జీవం ఉంది. ఆమేన్. స్తోత్రం చెప్పరే. సరే, తర్వాత ముగింపులోకి వచ్చేసాను. త్వరగా ముగింపులోకి వెళ్ళిపోదాం. 15వ వాక్యంలో 15వ వాక్యం. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పెన తండ్రి అయిన అబీహైలు కుమార్తె అగు ఎస్తేరు రాజునద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క శుండుడైన హేగే నిర్ణయించిన అలంకారము గాక ఆమె మరి ఏమీ కోరలేదు. ఎస్తేరు చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ వాక్య భాగములో ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ వాక్య భాగములో 15వ వాక్యంలో మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకున్న తన పినతండ్రి అయిన అబీహాయిలు కుమార్తె యొక్క ఎస్తేరు రాజు నొద్దకు వెళ్ళుటకు తన వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారముగాక ఆమె మరి ఏమీ కోరలేదు. హల్లెలూయా. రాజు ఎదుటకు వెళ్ళి నిలబడేంత వరకు కూడా ఎస్తేరు తన సొంత నిర్ణయం ఎక్కడా చూపించలేదు. హేగే ఇచ్చిన ఆర్నమెంట్స్ మాత్రమే, హేగే ఎలా తయారు చేశాడో రాజుకి ఎలా ఇష్టమో హేగేకి తెలుసు కనుక ఆ హేగే తనకి అప్పగించుకుంది. హేగేకి అప్పగించుకుంది ఎస్తేరు. ఎవరికి అప్పగించుకుందండి ఎస్తేరు ఎవరికి అప్పగించుకుంది? హేగే. అప్పుడు హేగే ఏం చేశాడు? రాజుకి ఎలా ఇష్టమో హేగేకి తెలుసు కాబట్టి రాజుకి ఇష్టమైనట్టుగా హేగే ఎస్తేర్ను తయారు చేశాడు. ఆమేన్. మిగతా వాళ్ళంతా మీకు తెలుసా గంగిరెద్దు. హల్లెలూయా. వాళ్ళకి ఇష్టం వచ్చింది ధరించుకొని పోతే రాజు పోయినా అంటున్నాడు. నచ్చల వచ్చిన వాళ్ళందరికీ ఆయా సమయంలో వచ్చిన నచ్చల అందరూ పోయారు. ఓ రోజున ఏం వంతు వచ్చింది. నేను అంటాను, మన వంతు రాబోతుంది. రాజు ఎదుట నిలబడబోతున్నాం. ఆయన మనల్ని చూసినప్పుడు ముచ్చట పుట్టించున్నది ఏది? మనల్ని చూస్తే ఆయనకి ముచ్చట పుట్టించున్నది ఏది? ఇప్పుడు మీరు ఉన్నారండి, ఉదాహరణకి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీ అందరు పెళ్లి చూపుల్లో కూర్చున్న వాళ్ళే, అవునా? మాట్లాడరే? అందరం కూర్చున్న వాళ్ళే, అవునా కాదా? మాట్లాడలేదు ఎవరు? అవును. ఇప్పుడు మీరు సిగ్గుపడబాకండి, మీకు దండం పెడతా. దేవుని స్తోత్రం. వద్దమ్మ, అమ్మ నా వైపు చూడండి అందరూ. ఆ పెళ్లి కొడుకు వచ్చినాడు, చూడటానికి వచ్చినాడు. మీరు వేసుకున్న శారీ నుంచి మీ ముక్కు అందరు చూస్తారు, పరిశీలిస్తారా? చూసి చేతులు బాగుండయా, ఏళ్ళు బాగుండయా, మంచిగా నాడు అన్నీ పరిశీలించి ఆ తర్వాత ఆయనకి ఏదో ఒకటి నచ్చింది. ఇంటికి పోయి ఫోన్ చేసి సంబంధం కుదిరేకి మాట్లాడతాడు. ఏంటంటే, నువ్వు అది వేసుకున్నావు, అది బాగుందని అంటాడు. ఎందుకని? అట్లాగే యాస్టీస్గా ఆయన చూచినప్పుడు ఆ సంఘము మీద ముచ్చట పుట్టించినది ఏదన్నా కనపడాలి అంటే పరిశుద్ధాత్మ అభిషేకం. హల్లెలూయా. ద హోలీ స్పిరిట్ అనాయింటింగ్. హల్లెలూయా. వెరీ గుడ్ అని ఆయన సంతోషపడతాడు సంఘాన్ని చూసి. ఆయనకు ముచ్చట పుట్టించేది అదే, ఆయనకి ఇష్టపడేది అదే. పరిశుద్ధాత్ముడు ఉంటే చాలు, అన్ని వరాలు లోపల ఉన్నట్టే. ఆమెను చెప్పండి. హల్లెలూయా. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. ఈ మాట చాలా అద్భుతమైన మాట, చాలా లోతైంది కూడా. అయితే అందరికీ దయ పుట్టిందంట.
అదేంటో అర్థం కావట్లా. ఒకసారి ఆలోచించండి మీరు. రాజు సంస్థానంలో ఉన్న వాళ్ళందరూ కూడా అందరూ వచ్చి వెళ్ళిపోయారు, కానీ ఈమె మాత్రం వచ్చింది. ఎందుకని అందరి దృష్టికి దయ పొందింది? ఓ పక్క హేగే దృష్టికి దయ పొందింది, ఓ పక్క రాజు సంస్థానంలో అందరూ చూస్తూ ఉండగానే ఆమెను చూసిన వాళ్ళందరూ దయ పుట్టిందంట. అదేంటో మరి. మెర్సీ. నేను అంటాను, రాజు ఎదుట నిలబడాల్సింది ఎస్తేరే, ఇంకెవరు కుదరదు. హల్లెలూయా. దేవుని ఎదుట నిలబడాల్సిన సంఘం ఒకటి ఉంది, సూర్యుని వలె ప్రకాశించే సంఘము. ఆయన రేంజ్కి తగినట్టుగా ఆత్మీయతలో తయారవుతుంది సంఘం. హల్లెలూయా. దానికోసం అరణ్యానికి తీసుకెళ్తాడు, ఆ అనుభవాల కోసము ఎడారిలో నడిపిస్తాడు, ఆ సూర్యప్రకాశమైన అభిషేకము కోసము ఎన్నో తెప్పలు వస్తాయి. హల్లెలూయా. కానీ నువ్వు నిలబడాలా, క్రీస్తు కొరకు నిలబడాలా. కష్టంలోనైనా, శ్రమలోనే, బాధలోనే, అరణ్యయాత్ర అయినా, అది ఏదైనా దేవుని కొరకు నువ్వు నిలబడాలా. దేవుడు మెచ్చునంతగా, ముచ్చట పుట్టించునంతగా నీలో ఒక అభిషేకం దిగాల, నీవు అభిషేకం పొందాలా, తయారవ్వాలా, ఏగే నడిపింపుకు అప్పగించుకోవాలా, ఆయన నడిపింపులో అలంకరించబడాలా. అప్పుడు వెళ్ళి నిలబడితే ఇదిగో పరిశుద్ధాత్ముడు అంటాడు, సంఘాన్ని తయారు చేసి తీసుకెళ్ళి దేవుని ఎదుట, ఇదిగో శోభ కలిగిన ఆ దివ్య నగరము, వర్ణింప సఖ్యము కానిదియే, భూరాజులందరూ మహిమ తెచ్చడి మహిమ గల నగరము ఇది. యోహాను ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారికి పెళ్లి కుమార్తెను చూపిస్తాను రాని ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళి దగ మెరిసే పట్టణాన్ని చూపించాడంట. ఆ పట్టణమే సూర్యప్రకాశం వెలిగిపోతుంది, అందులో సంఘం ఇంకెంత మహిమకరంగా ఉంటుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నేనంటాను దేవుని బిడ్డలారా, మనం ఇంత సంతోషిస్తున్నాం కదా. సొలొమోను గారి దగ్గరుండి ఆయన మాటలు విన్నవాళ్లే భాగ్యవంతులైతే, ఆయన సన్నిధిలో కూర్చుండి పరమ తండ్రి, మన రక్షకుడు, సర్వాధికారి, రాజుల రాజు, ఆయన సన్నిధిలో ఆయన మాటలు వింటున్న మనం ఎంత భాగ్యవంతులం. హల్లెలూయా. సొలొమోను దగ్గర ఉన్న వాళ్ళు ఆ మాటలు విని వాళ్ళే భాగ్యవంతులైతే ఇంకా మనం ఎంత భాగ్యవంతులం అండి. యేసు రక్తమే జయం. దేవుని బిడ్డలారా, కాబట్టి పర్ఫెక్ట్ సంఘం ఇంకా తయారవటానికి ఈ లేఖనంలో ఎక్కడికి వచ్చాం మనం మళ్ళీ అంటే, అదిగో రూతు దగ్గరికి. రూతు స్థిరంగా, నమ్మకంగా ఉందంట యేసయ్య వచ్చేంతవరకు, కోతకాలం వరకు, కోతకాలం అయిపోయేంతవరకు, ప్రభు రాకడొచ్చేంతవరకు సంఘము దేవుని ఎదుట నమ్మకంగా, స్థిరంగా ఉండాలి, ఆత్మలో ఎదుగుతూ ఉండాలి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధాత్మదేవ, అల్పుడునైన నన్ను మీరు నిలబెట్టి మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ నామమే మీరు హెచ్చించుకున్నారు. స్తోత్రం. మీ నామానికి మహిమ కలుగునుగాక. అల్పుని మరుగుపరిచారు. విన్న వాక్యాలన్నీ వీరి హృదయాల్లో ఫలింపు కలుగు చేయండి. సంఘము ఓపికతో ఒక రూతులాగా తయారవ్వాలి, ఒక ఎస్తేరులాగా పరిశుద్ధాత్ముడికి అప్పగించుకొని ఎదుట నిలబడేటట్లుగా తగిన అభిషేకం, తగినంత ఆత్మీయ వరములు, తగినంత సూర్య ప్రకాశము కలిగిన సంఘముగా తయారు చేయమని నీ ఎదుట నాయన ఆత్మ సంబంధమైన పెండ్లి భార్యగా సిద్ధపరచమని, మమ్మల్ని అందరినీ బలపరచమని, అభిషేకించమని, వచ్చిన వారిని దీవించండి, వాక్యాన్ని విన్న వాళ్ళందరినీ దీవించమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.